హలో ఎవ్రీవన్, నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. మీ జీవితంలో అనవసరమైన విషయాల వల్ల ఒత్తిడి ఎక్కువైందా? అసలు మీకు కావాల్సింది ఎంత తక్కువగా ఉందో మీరు ఆలోచించి చూసారా? అలాగా తక్కువగా ఉండి ఆనందంగా ఉండే ఒక లైఫ్ స్టైల్ని నేను మీకు ఈరోజు పరిచయం చేద్దాం అనుకుంటాను. అసలు ఆ లైఫ్ స్టైల్ ఏంటి, వాటి ఉపయోగాలు ఏంటి, మీకు నేను ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనవసరమైన అన్ని ఏమీ లేకుండా సింపుల్గా బతకడం అనేది ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ పేరే మినిమలిజం. మినిమలిజం అంటే అన్నీ వదిలేసి బతికేయాలా అనే క్వశ్చన్ రావచ్చు, బట్ అది తప్పు. ఏమేంటి అవసరమో అవి ఉంచుకొని అనవసరంగా ఉన్నవి, అవసరం లేని వాటిని వదిలేయడమే మినిమలిజం అనే కాన్సెప్ట్. ఇది క్వాలిటీ పైననే ఫోకస్ చేస్తుంది, క్వాంటిటీ పైన మాత్రం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బాగా ఈజీగా అర్థమయ్యేలాగా నేను మీకు ఒకటి చెప్తా. అదేంటంటే, మీరు ఎగ్జామ్కి ఒక 4 పెన్స్ తీసుకెళ్ళారనుకోండి, దానిలో ఏ ఒక్క పెన్ను కూడా సరిగ్గా రాయకపోతే ఇంకా యూస్ ఏముంటుంది చెప్పండి? అదే సరిగ్గా రాసే ఒక్క పెన్ను తీసుకెళ్తే ఎంత ఉపయోగం మీరే ఆలోచించి చూడండి. 2 ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మీరు ఒక పెద్ద పార్టీకి కానీ, పెళ్ళికి కానీ, ఒక ఫంక్షన్కి కానీ వెళ్ళారు. అక్కడ మన కళ్ళ ఎదురుగుండానే ఒక 60 నుంచి 65 వెరైటీలు అన్నీ కనపడతాయి. ప్లేట్ నిండా అన్నీ వేయించేసుకుని అన్నీ పెట్టుకొని తిన్నారు. ఒక్కటైనా తృప్తిగా తిన్నాము అని మీకు అనిపిస్తుందా? మీరే ఆలోచించండి. అదే ఆకలేస్తే ఒక మంచి పప్పు అన్నంలో నెయ్యి, ఆవకాయ వేసుకుని తింటే ఎంత తృప్తిగా, అమృతంలో ఉంటుంది కదా. మన జీవితంలో ఇంకా కావాలి, ఇంకా ఏదో కొనుక్కోవాలి, ఇంకా ఏదో తీసేసుకోవాలి అని పరుగులు పెడుతూనే ఉంటాం. కానీ అవన్నీ మనకి అవసరమా అని మాత్రం ఆలోచించాం. ఇంటి నిండా సామాన్లు, బీరువా నిండా బట్టలు, తల నిండా ఆలోచనలు మనకు బాగా ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సడన్గా ఏ ప్రకృతి వైపరీత్యం, ఏ సైక్లోనో లేకపోతే ఫ్లడ్స్ ఏవైనా వచ్చేసాయనుకోండి, 5 మినిట్స్లో పారిపోవాలి అని అనుకుంటే మనకి మన వెంట తీసుకెళ్ళే వస్తువులు ఏముంటాయి? అదే మనకి అవసరమైన వస్తువులు అంటే. మినిమలిజం ఏమంటుందంటే లెస్ ఈజ్ మోర్, తక్కువలోనే ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక కారు, ఒక బైకు ఉందనుకోండి, దాని విలువ ఆకాశం అంత ఉంటుంది. అదే ఒక 4 బైకులు, 4 కార్లు ఉన్నాయనుకోండి, వాటికి ఇంకా విలువ ఏముంటుంది? ఏదో బయట వాళ్ళు చూడడానికి వాళ్ళకి వీటి దగ్గర 4 కార్లు ఉన్నాయి, 4 బైకులు ఉన్నాయని తప్పిస్తే వాటికి విలువ అనేది ఏమీ ఉండదు. సో ఎంత తక్కువ ఉంటే అంత విలువ అన్నమాట. అప్పట్లో గజ్నీర్ అనే ఆర్టిస్ట్ ఒక వైట్ క్యాన్వాస్ మీద ఒక బ్లాక్ బాక్స్ని పెయింటింగ్ వేశారు. ఆ పెయింటింగ్ని ఎగ్జిబిషన్లో కూడా పెట్టాడు. చూసిన వాళ్ళందరికీ పిచ్చెక్కిపోయింది. అసలు ఇదేం పెయింటింగ్, దీంట్లో ఏం లేదు అని అనుకున్నారు. పెయింటింగ్స్ అంటే అప్పట్లో చాలా ఉండాలి, అదేమీ అక్కర్లేదు, అసలు అదేమీ అక్కర్లేకుండానే పెయింటింగ్ చెయ్యొచ్చు అని మొత్తం ప్రపంచాన్ని షాక్ చేశాడు ఆ పెయింటింగ్తో గజ్నీర్. ఈ పెయింటింగ్లో చాలా వాల్యూ ఉంది అని అది చెప్పే లెసనే మినిమలిజం. అచ్చ తెలుగులో చెప్పాలంటే నిరాడంబరత అంటారు. అసలు ఎందుకు ఇది ఉండాలి, అది ఉండాలి అనే ప్రశ్నకే ఈ పెయింటింగ్ ఒక పెద్ద సమాధానం. వినడానికి బాగానే ఉంది, బట్ మనం ఎలా పాటించాలి అంటారా? దాని గురించి కూడా నేను చెప్తాను మీకు, వినండి. మినిమలిజం అనే కాన్సెప్ట్ని పాటించే వాళ్ళని
మినిమలిస్ట్ అంటారు. గౌతమ్ బుద్ధుడి దగ్గర నుండి జెన్ మాస్టర్స్ వరకు చాలామంది మినిమలిస్టే. మీరు కూడా మినిమలిజం కానీ మినిమలిస్ట్గా మారాలని అనుకుంటే ఈ 4 విషయాలు ఫాలో అవ్వాలి. 1, డైట్ అంటే ఆహారం ఆర్ ఫుడ్. 4 పూట్లు 20 రకాలు ఎందుకు చెప్పండి. ఫుడ్ని కంట్రోల్ చేయండి, లిమిటెడ్గా తినండి, పోషక విలువలు ఉన్న ఫుడ్ని తీసుకోండి. తక్కువ క్వాంటిటీతో ఉన్న ఫుడ్ని మనం తింటే, ఎక్కువ క్వాలిటీ ఉన్న ఫుడ్ కనుక మనం తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది, ఫుడ్ కూడా వేస్ట్ అవ్వదు. అండ్ రెండోది ఫైనాన్స్ అంటే మనీ ఆర్ ఆదాయం. జనరల్గా మనం షాపింగ్కి వెళ్తాం, ఒక లిస్ట్ రాసుకుని వెళ్తాం, అక్కడ చాలా వెరైటీస్ మనకి కనపడుతూనే ఉంటాయి. సో అవన్నీ కొనేస్తాం. అందులో చాలా వస్తువులు మనం నిజంగా అనవసరమైన వస్తువులే చాలా ఉంటాయి. అసలు కొన్నవి కూడా మనం ఏమీ వాడేయం. ఎప్పుడైనా మీ ఇంట్లో వాడని వస్తువులు ఎన్ని ఉన్నాయో అబ్జర్వ్ చేశారా? ఒకసారి మీ చుట్టుపక్కల ఉన్న అన్నీ ఒకసారి చూడండి. మీరు వాడుతున్నారా చూడండి, ఒకసారి చూసి కింద కామెంట్స్లో పెట్టండి. మినిమలిజం ఏమంటుందంటే డీక్లటర్ అంటే మనం వాడని వస్తువులు చెత్తతో సమానం, వాటిని తీసేయాలి అని చెప్తుంది, అంటే డిస్పోజ్ చేసేయాలి అని చెప్తుంది. మీకు ఒక మంచి టిప్ చెప్తా. అది ఏంటంటే మీకు మనకి చాలా వస్తువులు కొనుక్కోవాలని అనుకుంటాం కదా. మీకు ఏదైనా కొనుక్కోవాలి అని అనిపిస్తే ఒక 24 గంటల పాటు, అంటే ఒక రోజు పాటు దాని గురించి ఆలోచించండి. ఇది నిజంగా మనకి అవసరమా అనేది ఒక ప్రశ్న వేసుకోండి, ఆలోచించండి. తర్వాత నెక్స్ట్ డే మనకి 90% అది అంత అవసరం లేదు అని అనిపిస్తుంది. ఇది సింపుల్ టెక్నిక్, కానీ ఇది కనుక మనం పాటిస్తే మన శాలరీ కానీ లేకపోతే మన డబ్బుల్లో సగం హ్యాపీగా మిగిలిపోతాయి. ట్రై చేసి చూడండి. అండ్ మూడోది థాట్ అంటే ఆలోచన. ఫుడ్ కానీ మనీ కానీ మనం వాటితో లిమిటెడ్గా ఉంటే బయటకి మినిమలిస్ట్గానే కనిపిస్తాం అందరికీ. బట్ అది సరిపోదు, ఆలోచనలు కూడా పొదుపుగా ఉండాలి. మీకు తెలుసా, యావరేజ్ హ్యూమన్ బీయింగ్ 6000 థాట్స్ వస్తాయట రోజుకి. అన్ని థాట్స్ మనకి అవసరమా? ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ మీకున్న వాటిని ఏమంటారు, సమస్యలని చాలావా అన్నట్టు కొత్తవి ఆలోచిస్తూ ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. చిన్న వాటిని పెద్దగా చేసుకుంటారు ఎక్కువ ఆలోచించడం వల్ల. అసలు ఆలోచనలే పొదుపుగా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయంటారా? ఆలోచించండి. ఇది కూడా ఫుడ్, మనీ అండ్ థింకింగ్, ఈ 3 ఉంటే లోపల అండ్ బయట మనం మినిమలిస్ట్ అయిపోతాం. మ్యాక్సిమం అయిపోయినట్టు. ఇంకా 4ది లైఫ్ స్టైల్. ఇంకా అయిపోలేదా అనుకోకండి. ఈ వీడియో చూసాము, మీరు చెప్పింది బాగానే ఉంది, ఒక 3 or 4 days ఫాలో అవుతాము, కానీ తర్వాత మళ్ళీ మొదటికి వస్తే పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నారా? మినిమలిజం అనేది మన లైఫ్ స్టైల్ అవ్వాలి, మనకి అలవాటైపోవాలి. ఏం చేసినా ఈ కాన్సెప్టే కనపడాలి. మినిమలిజం ఫాలో చేసే వాళ్ళు ఏమి ఒక్క రోజులో మారిపోలేదు. గౌతమ్ బుద్ధుడి దగ్గర నుంచి నాకు తెలిసిన మినిమలిజం ఫాలో అయిన వాళ్ళు శ్రీ గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, విజయ్ సేతుపతి గారు, మన యాక్ట్రెస్ సదా గారు, వీళ్ళందరూ స్టెప్ బై స్టెప్గా వాళ్ళ లైఫ్ని మార్చుకొని మినిమలిజంని వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ లైఫ్లో తెచ్చుకొని ఇంట్రడ్యూస్ చేసుకొని చిన్న చేంజెస్
చేసుకొని వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసి క్వాంటిటీ మీద కాకుండా వాళ్ళు మనందరికీ ఒక ఇన్స్పిరేషన్గా మారారు. సో నేను కూడా చెప్పేది ఏంటంటే మనమందరం కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కానీ క్వాంటిటీ మీద కాదు. క్వాంటిటీ మీద మాత్రం మనం ఎప్పుడూ కాన్సన్ట్రేట్ చెయ్యకూడదు. అతి సర్వత్రా వర్జయేత్. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్తో మనం ఏం చేసినా చెయ్యాలి. లెస్ లగేజ్ అండ్ మోర్ కంఫర్ట్ అనే సూత్రం పాటించాలి. లెస్ లగేజ్ ఆర్ బ్యాగేజ్. ఆ లగేజ్ కానీ బ్యాగేజ్ కానీ, లగేజ్ అంటే మామూలు వస్తువులు, బ్యాగేజ్ అంటే మన బుర్రలో ఆలోచనలు కానీ ఇది ఏదైనా చాలా తక్కువగా పెట్టుకోవాలి. మోర్ కంఫర్టబుల్గా మనం లైఫ్ని లీడ్ చేయాలి. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అనే సూత్రాన్ని కూడా ఫాలో చేయాలి. మెటీరియలిజంని ఎలిమినేట్ చేయండి. ఎలిమినేట్ మెటీరియలిజం. వెల్కమ్ మినిమలిజం. మినిమలిజంని వెల్కమ్ చేయండి మన లైఫ్లోకి. బీ ఏ మినిమలిస్ట్. తక్కువ వాటితో లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి. ఫైనల్గా చెప్పాలంటే ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా, ఏది ఆలోచించాలన్నా, దేనికైనా మీరు ఒక క్వశ్చన్ మాత్రం మీరు వేసుకోండి మీ అంతటి మీద. ఇది మనకి అవసరమా? మన మైండ్ కొంచెం తిక్కదు కదా, మన మైండ్కి తిక్కుంటుంది కదా. కాబట్టే అది మొదట్లో అయితే అవుననే అంటుంది. నిజంగా అవసరమా అని మళ్ళీ మనం అడిగితే మన మైండ్ కూడా సైలెంట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది నేను మీకు ఈరోజు చెప్పే మినిమలిజం అనే ఒక లైఫ్ స్టైల్. మీరు పాటిస్తేనే మీకు దాని వాల్యూ అంటే ఏంటో తెలుస్తుంది. సో మీరు ఇది ఫాలో చేసి మీ లైఫ్ని అంత సింపుల్గా లీడ్ చేసి హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నేను చిన్న టార్గెట్ ఇస్తాను. నా గురించి మీరు చేయండి. నాకు 3000+ సబ్స్క్రైబర్స్ ఇచ్చారు కదా. మీరందరూ నాకు ఏం చేస్తారంటే నన్ను ఎంకరేజ్ చేయడం కోసం ఇలాంటి చాలా మంచి వీడియోస్ మీకు ఇవ్వడం కోసం మినిమం ఒక 100 లైక్స్ ఈ వీడియోకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ నాకు అది లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోని షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. This is Anil signing off. Thank you. Thanks a lot.